హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఆహ్, సో, మనకి ఫెర్టిలిటీలో ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు, ఇనీషియల్‌గా కొంతమందికి ఐవీఎఫ్ ఫెయిల్ అయితే వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ చేసుకోవడానికి చాలా భయపడుతూ ఉంటారనమాట. చాలా డౌట్స్ వాళ్ళకి మళ్ళీ వస్తుందా లేదా అని కామన్ క్వెరీ అనేది ఉండిపోతది. సో, ఇనీషియల్‌గా ఐవీఎఫ్ నెగెటివ్ వచ్చినప్పుడు మళ్ళా పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉందా? వీళ్ళసలు ట్రీట్మెంట్ చేసుకోవచ్చా లేదా అనేది చూద్దాం. సో, వన్ టైమ్ ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు మనకి నెగెటివ్ వచ్చింది అనంటే మీరేం నిరాశ పడాల్సిన అవసరం లేదండి. సో, చాలామందికి మనకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకేంటంటే ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది నెగెటివ్ వచ్చినా ఇన్ కేస్ వాళ్ళకి ఎంబ్రియోస్ ఫ్రీజింగ్‌లో ఉంటే గనక డెఫినిట్‌గా సెకండ్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది ప్లాన్ చేయొచ్చు. సో, ఇనీషియల్‌గా మీకు ఎంబ్రియోస్ తక్కువొచ్చినా కూడా మీరు సెకండ్ సైకిల్ ప్లాన్ చేసేటప్పుడు ముందు ఎందులో ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉందా? దాన్ని ఎట్లా కరెక్ట్ చేయొచ్చు అనేది మీ ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్ డీటెయిల్డ్‌గా స్టడీ చేస్తారనమాట. సో, దాంట్లో అయిన చిన్న చిన్న చేంజెస్ ఇంప్రూవ్‌మెంట్స్ చేసుకొని నెక్స్ట్ సైకిల్ గనుక మనం ప్లాన్ చేస్తే డెఫినిట్‌గా నెక్స్ట్ సైకిల్‌లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మోస్ట్ కామన్ రీజన్స్ ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్‌గా మనకి ఎంబ్రియో క్వాలిటీ అనమాట. సో, ఎంబ్రియో క్వాలిటీ వచ్చేసి మనకి ఎగ్ అండ్ స్పెర్మ్ క్వాలిటీ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, నెక్స్ట్ మనం మళ్ళీ ఐవీఎఫ్ ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే, ఎగ్ క్వాలిటీ ఎట్లా ఎన్హాన్స్ చేయొచ్చు, స్పెర్మ్ క్వాలిటీ ఇంకా ఏదైనా టెక్నిక్స్ యూజ్ చేసి ఎన్హాన్స్ చేయొచ్చా, మెడిసిన్స్ ఏమన్నా వాడి ఇంప్రూవ్ చేయొచ్చా అనేది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్‌గా ఎండోమెట్రియం అనమాట. సో, యూట్రస్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నాయా? 3డీ స్కాన్‌లో కానీ ఏమన్నా యూట్రైన్ క్యావిటీ లోపల ఏదైనా పాలిప్స్ కానీ, సెప్టమ్ కానీ ఉండడం. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయని కూడా రూల్ ఔట్ చేసుకోవాలనమాట. సో, మెయిన్‌గా మనకి ఎంబ్రియో క్వాలిటీ బావుండి ఎండోమెట్రియం ఇంప్రూవ్ చేయగలిగినట్లయితే మనకి నెక్స్ట్ టైమ్ ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు సక్సెస్ రేట్ డెఫినిట్‌గా ఎన్హాన్స్ అవుతాయి. సో, ఒక్కసారి ఐవీఎఫ్ నెగెటివ్ వచ్చింది కదా! మనకి మళ్ళా రిపీటెడ్‌గా ఫెయిల్ అవుతుంది అని అనుకోవద్దండి. రిపీటెడ్‌గా 5 టైమ్స్, 6 టైమ్స్ చేసుకున్న వాళ్ళకి కూడా మళ్ళా వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. So hope this video is helpful to you, Andy. Thank you.